వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది నెయ్యి బాటిల్స్ అనమాట. నేను 2 లీటర్స్ ఆఫ్ గీ క్రెడ్ నుంచి జీవికా ఆర్గానిక్స్ అనే పేజ్ ద్వారా ఆర్డర్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఈచ్ బాటిల్ 1 లీటరు. ఇక్కడ రాసుంది జీవికా న్యాచురల్ కౌ గీ ప్యూర్ అరోమాటిక్ అండ్ ల్యాబ్ టెస్టెడ్. తర్వాత వీళ్ళ మార్కెటింగ్ కంపెనీ పేరు వచ్చి హెల్తీ హానెస్ట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ పార్క్ ఉప్పల్, హైదరాబాద్, తెలంగాణ అని రాసుంది. FSSAI లైసెన్స్ నెంబర్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ వీళ్ళు రాసుకుంది ఏంటంటే హానెస్ట్ ఆరిజిన్స్ ప్యూర్ ఫుడ్ అని రాసున్నారు. తర్వాత మేడ్ ఇన్ భారత్ ఓకే ఇక్కడ రాసున్నారు. నెక్స్ట్ నో ప్రిజర్వేటివ్స్, నో అడల్ట్రేషన్, ఫ్రీ రోమింగ్ గ్రాస్ ఫెడ్, ఆల్ న్యాచురల్. ప్యాకింగ్ అయితే ఓకే, ఇలా గుడ్ క్యాప్ సీల్ మంచిగా ఇచ్చారనమాట. కానీ ఇది గీ అయితే కాదండి, ఏదో ఆయిల్ అనమాట. ఆయిల్ లేకపోతే యానిమల్ ఫ్యాట్ ఏమైంది తెలియట్లేదు. స్మెల్ అయితే వర్స్ట్గా ఉంది, అస్సలు అంటే అస్సలు బాగోలేదు. సో నేను ఇంత గీ యూస్ చేశాను ఈ బాటిల్లో. నేను గీ బాటిల్స్ తీసుకురాగానే సున్నుండలు చేశానమాట. సున్నుండలు చేస్తే సున్నుండలు టేస్ట్ బాగాలేదు, స్మెల్ బాగోలేదు. ఎందుకు ఇలా అయింది అని చూస్తే ఈ నెయ్యి వల్ల అయిందనమాట. తర్వాత బాటిల్ తీసి స్మెల్ చూసి కన్సిస్టెన్సీ చెక్ చేసి ఇదంతా చేస్తే ఇది నెయ్యి కాదనమాట. నేను నెయ్యి సపరేట్గా ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని అది హీట్ చేసి పక్కన పెట్టిన ఒక 5 నిమిషాల లోపు గడ్డగట్టిపోతుంది. ప్యూర్ గీ అయితే అలా కట్టదనమాట, కొంచెం స్లో ప్రాసెస్, స్లోగా అవుతుందన్నమాట. సో నేను ఇప్పుడు మోసపోయాను అని నాకు అర్థమైన వెంటనే ఇది ఏ బ్రాండ్ ఏంటి అని చెప్పి చెక్ చేసి జీవికా ఆర్గానిక్స్ అనే బ్రాండ్ అనమాట వీళ్ళది. ఆ పేజ్కి వెళ్ళి కస్టమర్ కంప్లైంట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వీళ్ళని కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేస్తే ఓకే కాల్ లిఫ్ట్ చేయలేదు. 10 to 5 వర్కింగ్ అవర్స్లో కాల్ లిఫ్ట్ చేస్తామని రాసుంది, కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను తర్వాత టెక్స్ట్ మెసేజ్ పెట్టాను, నెక్స్ట్ డే మీకు కాల్ చేస్తాము అని మెసేజ్ వచ్చింది. ఓకే అనుకున్నాను. నెక్స్ట్ డే కూడా రాలేదు. ఎనీ అప్డేట్ అని మెసేజ్ పెట్టానమాట. పెడితే అప్పుడు వీళ్ళు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, బ్యాచ్ నెంబరు, ఇది క్యాప్ మీద ఇన్ఫర్మేషన్ రాసుందనమాట. ఇక్కడ రాసుంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో ఇది పెట్టమని చెప్పారు నాకు ఫోటో తీసి, అలానే అని పెట్టాను అనమాట. తర్వాత నో రెస్పాన్స్, వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, వీళ్ళు మోసం చేస్తున్నారు అని నాకు అర్థమైంది. సో వాళ్ళ పేజ్లోకి వెళ్ళి రివ్యూ రాయడానికి ట్రై చేశాను. రివ్యూ రాస్తే నేను రాసిన 2 to 3 hours లోపల రివ్యూ డిలీట్ చేశారు. అలానే ఇంకొక ఆవిడ కూడా స్విగ్గీ మినిస్లో ఎవరో ఆర్డర్ చేసుకొని నా అలాగే మోసపోయాను అని, బాగాలేదని రివ్యూ రాసున్నారనమాట. ఆవిడది కూడా నేను ఇంకా గమనించలేదు, స్టిల్ డిలీట్ చేసేసి ఉంటారు వాళ్ళు. 5 స్టార్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే రాసుకొని అది మాత్రమే పేజ్లో పెట్టుకొని ఉన్నారు. వీళ్ళ దగ్గర గీనే కాదు, ఇంకా ఆయిల్స్, పల్సెస్, ఇంకా ఏవో డిఫరెంట్ ఉన్నాయి. నేను పేజ్ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. మీరు ఎవరు ఈ పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకోవద్దండి. ఇక్కడ ఫుడ్ మనం కంప్లైంట్ ఇవ్వచ్చు కదా FSSAIకి, అది కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేశాను. పేజ్ వర్క్ అవ్వట్లేదు. ఇన్ కేస్ వర్క్ అయితే నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ జీవికా అనే పేజ్ నుంచి మీరు ఎవరు ఆర్డర్ చేయొద్దండి. ఆర్డర్ చేసి నాలా మోసపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.